అందరికీ నమస్కారం. నా మ్యాజిక్ లైఫ్ లైన్స్ లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఎప్పటిలాగే నాకు తోచిన మంచి మీ అందరితో షేర్ చేసుకోవటం నాకు అలవాటు, మీకు తెలుసు కదా. సో వచ్చేసాను. నేను మీ నాగలక్ష్మి. చిన్నప్పుడండి మనం నిలబడాలంటే ఏం చేస్తాం? ఇలా ఏదో ఒకటి ఇలా పట్టుకొని నిలబడతాం, అంతేనా? అలాగే పెద్దయిన తర్వాత కూడా కష్టాల్ని ఎదుర్కోవడానికి, దాన్ని అవతలకి నెట్టివేయడానికి తట్టుకొని నిలబడాలి. ఏమంటారు? ఇది కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా ఎస్ అని టైప్ చేయండి. సో ఒక వ్యక్తి ఒక హైట్స్లోకి, అంటే ఉన్నత స్థాయిలోకి ఎదిగారంటే ఆ వ్యక్తి వెనకాల ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నాయో మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అదే ఒక వ్యక్తి అదృష్టంతో ముందుకెళ్ళాడు అనుకోండి, అతనికి అహంకారం వచ్చేస్తుంది. ఏమంటారు? అదే ఒక వ్యక్తి తెలివితేటలతో గనక తన స్థాయిని రీచ్ అయ్యాడు, లేదా సంపాదనలో రీచ్ అయ్యాడు అనుకోండి, అది ఒక సంతోషాన్ని ఇస్తుంది. అవునా కాదు? అలాగే ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడి, ఒడిదుడుకులు పడి, అతను అనుకున్నది సాధించాడు, సంపాదించాడు, ఇంకేదైనా చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది చాలా ఆత్మ సంతృప్తినిస్తుంది. అవునంటారా కాదంటారా? సో మన ధర్మమే మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది. అలాగే ఒక ఫైనల్గా నేను ఒక్క మాట అయితే చెప్తానండి ఖచ్చితంగా. ఒక వృక్షం ఉందండి, ఒక చెట్టు. ఆ చెట్టుకి వేర్లే కదండి వాల్యూ ఇచ్చేది, అదే కదా విలువ. అలాగే మనిషికి కూడా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది ఒక చక్కటి మార్గంలో కనుక వెళ్తే ఆటోమేటికల్లీ విలువలు వచ్చేస్తాయి. ఆ విలువతో కూడినటువంటి నైపుణ్యమైన జీవితం మనం అనుభవిస్తాము. అదే ఒక హైట్స్లోకి మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నేను మీ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే.